అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లేవియా కాండము 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. ఎంతమందికి అయితే బైబిల్ చదవాలని ఆసక్తి ఉండి కూడా చదవలేని వారు, సమయం లేక వికలాంగులు ఉంటారండి. దయచేసి ఎవరికైనా ఒక్కరికైనా మీరు వీడియోని షేర్ చేయండి. దేవుని నామాన్ని మహిమపరచండి. 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను, వారి వస్త్రములను, అభిషేక తైలమును, పాప పరిహారార్థ బలిరూపమైన కోడెను, 2 పొట్టేళ్లను, గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు కూడి రాగా మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యం ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి, అతనికి దట్టిని కట్టి, నిలువటంగిని ఎఫోదును వేసి, ఎఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, దాని వలన అతనికి ఎఫోదును బిగించి, అతనికి పతకము వేసి, ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి, అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెం 7 మారులు బలిపీఠం మీద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ, గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెం అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి, వారికి దట్టీలను కట్టి, వారికి కులాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠము కొమ్ములకు చుట్టూ వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి, దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించెను. మోషే అంతరముల మీద క్రొవ్వు అంతటిని, కలేజము మీద వపను, 2 మూత్రగ్రంథులను, వాటి కొవ్వును తీసి బలిపీఠం మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను, దాని చర్మమును, దాని మాంసమును, దాని పేడను పాలెమునకు అవతల అగ్ని చేత కాల్చివేసెను. తరువాత అతడు దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలును తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడదీసి దాని తలను, అవయములను, క్రొవ్వును దహించెను. అతడు దాని అంతరములను, కాళ్ళను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయను. అది యెహోవాకు హోమము. అతడు 2వ పొట్టేళ్లను, అనగా ఆ ప్రతిష్ఠితమైన పొట్టేళ్లను తీసుకొని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడిచెవి కొన మీదను, అతని కుడిచెవి బొటన వేలి మీదను, అతని కుడికాలి బొటన వేలి మీదను, కొన మీదను దాన్ని చెమిరేను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను, వారి కుడి చేతుల బొట్టన వేలి మీదను, వారి కుడికాళ్ళ బొటన వేలి మీదను ఆ రక్తమును కొంచెము చెమిరెను. మరియు మోషే బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. తరువాత అతడు దాని క్రొవ్విన తోకను, అంతరముల మీది క్రొవ్వు అంతటిని, కలజం మీది వపను, 2 మూత్రగ్రంథులను, వాటి క్రొవ్వును, కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులి అని 1 పిండి వంటను, నూనె గలదే పొడిచిన యొక్క భక్ష్యమును, 1 పల్లచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను, ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను, అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యముల మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణలు. అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడి అర్పణముగా యెహోవా సన్నిధిని దాన్ని అల్లాడింపెను.
ప్రతిష్ఠిత అర్పణముగా పొట్టేళ్లలో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలంలో కొంతయు బలిపీఠము మీద రక్తంలో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దాన్ని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు ఈ మోషే అహరోనుతో అతని కుమారులతోనూ ఇట్లా నేను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసంలోని భక్ష్యములను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను. మీ ప్రతిష్ఠిత దినము తీరు వరకు 7 మార్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయములలో ఆ ప్రతిష్ఠితను చేయుచుండెను. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండున్నట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద 7 దినములు వరకు రెయ్యింపవలుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.